జగిత్యాల జగడానికి అడ్డుకట్టపడట్లేదు. మొన్నటి వరకు జీవన్ రెడ్డి సంజయ్ మధ్య పంచాయతీ నడిస్తే ఇప్పుడు సంజయ్ అరవిందుల మధ్య తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యే ఎంపీ డైలాగ్ వారికి లేటెస్ట్ గా రాయకల్ మండలం వేదికగా మారింది. అసలు సంజయ్ అరవిందుల మధ్య వైరానికి కారణం ఏంటి? జగడానికి కేర్ ఆఫ్ గా మారుతోంది జగిత్యాల నియోజకవర్గం. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో సంజయ్ తో పంచాయతీ ముగిసింది అనుకునేలోగానే ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య పోరు మొదలైంది. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం నడుస్తూ ఉండగా రాయకల్ మండలం ధర్మాజీపేటలో హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. కొత్తగా నిర్మించిన హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈ క్రమంలో జై సంజయ్ అన్న అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనికి పోటీగా జై అరవింద్ అంటూ బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు అందుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్. తనతో పనికిమాలిన రాజకీయాలు చేయొద్దని, జగిత్యాలలో ఏ పార్టీ కార్యకర్తలు ఏ స్లోగన్స్ ఇస్తున్నారో కూడా తెలియట్లేదంటూ సెటైర్లు వేశారు. జగిత్యాలకు వస్తుంది నూతన పిహెచ్సి భవనము అడిగిన ఇప్పుడు కాంట్రాక్టర్ ఉండే 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాలను యాప్ పెట్టిందట, యూరియా కొనరాకుంటా. ఎంపీ అరవింద్ కామెంట్స్ కి వెంటనే కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సంజయ్. తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుల్ని కేంద్రం ఇస్తోంది తప్ప తానేదో ఎక్కువ నిధులు తెస్తున్నట్టు అరవింద్ మాట్లాడడం సరికాదన్నారు. తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, అవసరమైతే పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇవాళ పల్లె దవాఖానకు వచ్చిన డబ్బుల్లో 100కి 41 ఇచ్చిన దాంట్లో దాంట్లో పల్లె దవాఖాన ఒకటి, దానికి మొత్తం కేంద్రం ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. చాలా పార్టీ గురించి మాట్లాడుతారు. పక్కా కాంగ్రెస్ అని చెప్తానే ఉన్నారు కదా. ఓట్ల కేసున్నది నడుస్తుంది, దేనికేముంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. అవసరం వచ్చినట్టు సభ్యత్వం కూడా తీసుకుంటాం. అనుమానమే లేదు. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. మొత్తానికి నేతలు మారిన జగిత్యాలలో పొలిటికల్ జగడానికి మాత్రం అడ్డుకట్ట పడట్లేదు.